అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బుడ్డాయిపల్ల చెరువు దగ్గర 496-3 సర్వే నంబర్ సార్. ఈ సర్వే నంబర్లో 88 సెంట్ల భూమి అనేది ఆల్రెడీ 66వ సంవత్సరం లింక్ డాక్యుమెంట్ నుంచి రిజిస్ట్రేషన్స్ అనేటివి జరుగుతూ వచ్చాయి. ఎప్పటి వరకు సార్? 2010 వరకు ఆల్రెడీ జరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు 2025లో మళ్ళీ దాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ అనేది జరిగింది. రెండోసారి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రిజిస్టర్ చేయించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈసీ కాపీలు, వాళ్ళ పేర్లు అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర. కానీ మేము అధికారికంగా చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే వాళ్ళ నుంచి మా మీద కొన్ని కేసెస్ పడేదానికి అవకాశం ఉంది కాబట్టి మేము చెప్పట్లేదు. కానీ మేము చెప్తాము, త్వరలో ఈ సమస్య ఎంత తీవ్ర స్థాయిలోకి పోయినప్పుడు అన్ని విషయాలు చెప్పాలి సార్, ఆ రోజు చెప్తాము. కానీ ఏంటంటే వాళ్ళు వేసుకున్న 88 సెంట్లలో వాళ్ళు బిట్టు వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ సమస్య వాళ్ళు ఏం చేశారంటే బియాండ్ ద ఎక్స్టెన్స్ మా రోడ్స్ని కూడా బ్లాక్ చేసి వేశారు. వాళ్ళు మా రోడ్డుని బ్లాక్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇది లెటర్ 2 అండి, 496-2 వస్తుంది సర్వే నెంబర్, ఇది ఒకటి వస్తుంది. ఈ దరిదాపుల్లో ఇక్కడ వచ్చేసి ఒక 40 ఫ్లాట్లు ఉంటాయి. ఈ 40 ఫ్లాట్స్ వాళ్లకు రాస్తా అనేది లేదు. దట్ మీన్స్ దారి, రోడ్డు అనేది లేదు. రోడ్డు క్లోజ్ అయిపోయింది. ఈ రోడ్డు క్లోజ్ అయింది సార్, ఓపెన్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ చేస్తుంటే ఇంచుమించు ఒక 50 మంది వ్యక్తుల సమూహంతో అక్కడ గుంపుగా నిలబడుకొని దౌర్జన్యంగా గోడగట్టారు. సో నేను చెప్పాము, సార్ ఇది ఇలా చేయడం తప్పు సార్, మా దగ్గర లీగల్గా అన్నీ ఉన్నాయి అంటే మీవి మొత్తం అన్నీ రద్దు అయిపోయాయి, క్యాన్సిల్ అయిపోయాయి, మీకు ఏం హక్కు లేదు ఈ భూముల మీద పొండి అనేసి ఒకే మాట చెప్తున్నారు. వాళ్ళ పేర్లు చెప్పండి అని మీరు అడగచ్చు నన్ను. నేను ఇప్పుడు చెప్పే పొజిషన్లో లేనని చెప్తున్నాను, కానీ అసలు చెప్పనని చెప్పట్లేదు. నేను చెప్తాను సార్, కన్ఫామ్గా చెప్తాము. ఎందుకంటే మాకు కొద్దిమంది ఇక్కడ ఉండే అన్ని వర్గాల వారి మీద కొద్ది నమ్మకం అనేది ఉంది. మాకు ఇప్పుడు మీ సహాయం అవసరమైంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మా కోసం మీరు అరగంట నుంచి వెయిట్ చేస్తున్నందుకు సారీ సార్, క్షమించండి. కొద్దిగా ఆలస్యమైంది సభ్యులందరూ గ్యాదర్ అయ్యేసరికి. కన్ఫామ్గా చెప్తాము సార్. గత 2024లో 7వ నెలలో నేను స్థలం కొనమైంది 10 సెంట్లు. కానీ నాకు బాబు ద్వారా ఈ స్థలంలో కంచె వేస్తానని చెప్పినారు. అసలు కంచె వేసేటప్పుడు, రాళ్ళు వదిలేటప్పుడు నేను పోయినాను. పోతే మీ స్థలంలోకి రాకుండా మేము కట్టుకుంటామని చెప్పినారు. కట్టుకుంటా అంటానే ఉండారు, కడతానే ఉండారు. రాళ్ళు తోలి అన్నీ చేసినారు. కడతా అంటే రామాని అతను వచ్చి, పాలంపల్లి రామాని అతను వచ్చి మీకు మీ ప్లాట్లు రద్దు అయిపోయినాయని చెప్పి బలవంతంగా కట్టినారు. నేను రిమ్స్ పోలీసు వాళ్ళకు నేను తెలియజేయడంగా నా డాక్యుమెంట్లు ఇచ్చినాను. డాక్యుమెంట్లన్నీ ఇస్తే వాళ్ళ డాక్యుమెంట్లు కూడా తీసుకొని వచ్చి అసలు కట్టము, అసలు మేము కట్టొద్దని చెప్పి వచ్చినాము. వచ్చేందుకు రాత్రి కట్టేసినారు. మేము పోతే మా మీద వాళ్ళు దౌర్జన్యంగా చేసి అసలు వాళ్ళు ఒక 50 మంది వస్తే వాళ్ళు అంతా బీరు బాటలు, మందు బాటలు తీసుకొని రౌడీలు తీసుకొచ్చి చేసి మా పైన దౌర్జన్యం చేసి మీరు మీ దిక్కును కాదు చెప్పుకోకండి, లేకుంటే మీరు కొలత వేసుకుంటే మేము తీసేస్తామని చెప్పినారు. రిమ్స్ పోలీసు సిఐ గారు కూడా ఆ మాట చెప్పినారు. కానీ దయచేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. వచ్చినాడు సర్వేరు కూడా వచ్చి మొన్న మంగళవారం పొద్దు ఇది కొలిసి ఏం చేసినాడు, మేము మధ్యాహ్నం నుంచి గడపార మీరు రాళ్ళు తెచ్చుకోండి అని చెప్పినాడు. రాళ్ళు తెచ్చుకోని చెప్పేసి ఆయన మళ్ళీ రావడంలే. మళ్ళీ మేము ఆఫీస్ కాడికి పోతే నన్ను ఏరే వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళ కాగితాలు తెచ్చిన తర్వాత మీ కాగితాలు అని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యంగా కాగితాలు తీసుకొని ఈ లేఅవుట్లోనే కనీసము 30 మందికి 30 ఫ్లాట్లకు రోడ్డు లేకుండా చేసినాడు సార్. ఇప్పుడు సుప్రీంకోర్టే చెప్పింది ఖచ్చితంగా దారి కావాలని. మాకు ఉండే దారి కూడా మూసేసినారు. మీరే ఏం చేయండి. కానీ కొంతమంది వ్యక్తులు అయితే మాకు వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళు మేము ఇంకా క్వాలిటీగా కనుక్కొని అందరి పేర్లు కూడా చెప్పాల్సి వస్తుంది. కానీ మాకైతే మటుకు చాలా ద్రోహము. మేము చాలా పేదవాళ్ళము. ఎప్పుడో తీసుకున్నాము, ఏదో ఉంటుందని, పిల్లలకు భవిష్యత్తులో ఉంటుందని తీసుకున్నాము. అందరూ వచ్చి దాని మీద కన్నేసి వాళ్ళు 80,000తో కొని ముందుగానే అమ్మినారు. అది ముందుగానే అమ్మి జీపీ అని చెప్పేసి మళ్ళీ 80,000తో కొనేసి అది వాళ్ళు ఆయన రాఘవనే అతని దగ్గర కొన్నారు. కొని వాళ్ళు అతని దగ్గర కూడా అనుమతి తీసుకోకుండానే వీళ్ళ పాటికి వీళ్ళే రౌండ్ అప్ చేసేసినారు. వాళ్ళు కొనింది 88 సెంట్లు అయితే 2.5 ఎకరా వేసేసినారు. దౌర్జన్యంగా వేసినారు. దౌర్జన్యంగా వేసి ఎవరు మట్టితో ఎవరు స్థలం కావుతున్నా కానీ ఎవరంటే నేనే అంటారు. ఎవరంటే నేనే అంటారు. నాది అంటారు. ఉండారు అందరూ, పిల్లలందరూ ఉండరు, మాకు చేతుల్లో చెప్తారు.
మేము మేము న్యాయం జరిగే కాడికి పోవాలనుకున్నాము, నాయకుల కాడికి. మాకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగకుంటే ఇప్పుడు మా ప్లాట్లలో వచ్చి దౌర్జన్యం కట్టి ఈ దారి అనేది పొడుగుతు దారి అనే దారి అనేది మూసేసినారు. మేమేం పిట్టలం కాదు ఎగురుకుండా పోయేదానికి. ఖచ్చితంగా మాకు దారి వాళ్ళు గోడ తీసేసి దారి మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. 25 నెంబర్ ఇన్ఛార్జ్ అంటారు, నన్ను కూడా చంపుతానని ఆయనకు ఇయ్యారువా భాస్కర్ చెప్పినాడు, నేను విన్నా. కానీ మా కాడ కూడా అన్ని రికార్డులు ఉన్నాయి, అన్నీ మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ జరుగుతుంది ఖచ్చితంగా. ఇది మటుకు ఈ పేదవాళ్ళకందరికీ మాకందరికీ న్యాయం జరగకుంటే కన్నా మేము దేనికైనా సిద్ధంగా ఉంటాము, దేనికైనా పోరాడతాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.